ఈ స్వాతి మిగతా వాళ్ళు ఏరి? సరే బిగిన్ చేసుకుందామా క్లాస్? ఎన్ఎస్డిఎస్ స్టార్ట్ చేసుకుందామా క్లాసు? హలో ఏమా? మ్యామ్ బిగిన్ చేసుకుందామా? చేసుకుందాం మ్యామ్. ఓకే. సరే నిన్న డయాగ్రామ్స్ వేయలేదు కదా, కొంచెం నోట్సులు రాసినట్టు ఉన్నారు. డయాగ్రామ్స్ ఎక్కడ ఆగాం? జలకీటకాల్లో ముందు కొన్నిటికి డయాగ్రామ్స్ ఇస్తాను. జలకీటకాలు ఏమేంటి? నోటోనెక్టా, సైబిస్టర్. ముందు ఒక్కొక్కటి వేసుకోండి. సైబిస్టర్ వేస్తున్నాను. సైబిస్టర్ ఏంటిది? నేను జల కీటకాలు, ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ అనుకున్నాం. జల కీటకాల గురించి కొన్ని చెప్పాను పాయింట్స్, అవునా? నిన్న ప్రాక్టికల్ క్లాస్లో ఏమా? ఎస్ మ్యామ్. అది ఇప్పుడు దానికి సంబంధించి నోట్స్ రాసుకోండి. కనిపిస్తుంది కదా, బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుంది మ్యామ్. ఓకే. సైబిస్టర్ డయాగ్రామ్ వేసుకోండి. ఇది సైబిస్టర్. నిన్న డయాగ్రామ్స్ మనం వేసుకోలేకపోయాం. ఇవి ఉపాంగాలు. ఇన్సెక్ట్ అనగానే కీటకాలకి ఎప్పుడు కూడా 6 జతల ఉపాంగాలు ఉంటాయి. 6 pairs ఆఫ్ అపెండేజెస్. సరే, 6 ఉపాంగాలు ఉంటాయి. 3 జతల ఉపాంగాలు అనేవి ఉంటాయి. అవి వేసుకో. సైబిస్టర్ అన్నమాట. సైబిస్టర్ అనేటువంటి ఇన్సెక్ట్. ఇది సైబిస్టర్.
ఇన్సెక్ట్, సైబిస్టర్. కనిపిస్తుందా డయాగ్రాము? చెరిపోయినా వేసారా? మా డయాగ్రామ్ వేసారా? వేసాం మ్యామ్. ఓకే, చెరిపోయినా? చెరిపోయింది మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్ వేయండి. నోటోనెక్టా. నోటోనెక్టా. నోటోనెక్టా చూడండి, ఇది కూడా ఇన్సెక్ట్ అయ్యే కదా. పేరు నోట్ చేసుకోండి, నోటోనెక్టా. ఇది డయాగ్రామ్ వేస్తున్నాను. చూడండి, ఉపాంగాలు ఇవి, అపెండేజెస్ ఎలా ఉన్నాయి. వీటిని సీటే అంటాను. సూకాలు వంటి నిర్మాణాలను కలిగి ఉన్నాయి. నెక్స్ట్ దీని యొక్క పూర్వాంతంలో ఇది తల, నేత్రాలు, ఏంటి నేత్రాలు. ఇప్పుడు ఉపాంగాలు, మిగతా ఉపాంగాలు. ఇవి అనమాట మిగతా. అంటే మొత్తం ఎన్ని? 3 జతలు. 1 2 3, 1 2 3, మొత్తం 6 జతల ఉపాంగాలు. శరీరం అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది నోటోనెక్టా. వీటి గురించి పాయింట్స్ నేను చెప్పుకున్నాం. ఎలా ఉంటుంది నోటోనెక్టా క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం. ఏమో గుర్తుందా? నోటోనెక్టా క్లాసిఫికేషన్: ఇన్సెక్టా, హెమిప్టెరా, నోటోనెక్టిడే అన్నాం. తలక్రిందులుగా ఈదుతుందంట. దీని గురించి పాయింట్స్ రాసారమ్మా నిన్న? రాసుకున్నారా? లేదు మేడం. రాయలేదు. అయితే క్లాసిఫికేషన్ రాయండి. నోటోనెక్టా క్లాసిఫికేషన్ రాయండి. తరగతి ఇన్సెక్టా. క్రమము హెమిప్టెరా, ఆర్డర్ హెమిప్టెరా. క్లాస్ ఇన్సెక్టా, ఆర్డర్ హెమిప్టెరా. అండ్ ఫ్యామిలీ, కుటుంబం. చూడండి, కింద రాస్తున్నాను నేను. నోటోనెక్టిడే. ఫ్యామిలీ నోటోనెక్టిడే అనేటువంటి కుటుంబం. వీటిని సాధారణంగా ఏమంటామంటే బగ్స్ అంటాం. కామన్లీ నోన్ యాజ్ బగ్స్ అంటాం. ఇప్పుడు నల్లిలా ఉంది. నల్లి చూసా ఉంటారు మీరు. నల్లులు ఎలా ఉంటాయో ఆ షేప్ లో ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారు? బగ్స్ అంటారు. ఓకే, వీటిని సాధారణంగా బగ్స్ అంటారు.
ఈ కీటకాలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తల క్రిందులుగా ఈదుతాయంట. దే కెన్ స్విమ్ రివర్స్లీ, వర్టికల్లీ, ఇలాగా తల క్రిందులుగా ఈదగలిగేటువంటి శక్తి కలిగి ఉంది ఈ కీటకాలకి. ఇవి రెస్టింగ్ కండిషన్ లో ఎలా ఉంటాయంట, ఉపరితలంలో విశ్రాంతిగా ఉన్నప్పుడు శరీరం ఒకవైపు వంగినట్లు ఉండి తల భాగం మాటికి కింది వైపుకు ఉంటుందంట. when these insects are in rest, we could able to find that slightly their body is slightly tilted towards one side, ఒకవైపుకు ఒరిగినట్లు ఉంటుంది. అండ్ ద హెడ్ ఈస్ బౌండ్ ఇన్సైడ్, అంటే లోపలికి తల వంగినట్లుగా కనిపిస్తుంది. తల క్రిందులుగా ఈదేటువంటి కీటకాలు. నెక్స్ట్ చూడు, మూడో జత ఉపాంగాలు. ఇది థర్డ్ పెయిర్ ఆఫ్ అపెండేజెస్. ఆ వెనక కాళ్ళు ఎలా ఉన్నాయి, చాలా పొడవుగా ఉండి కేశాలను కలిగి ఉన్నాయి. వెరీ లాంగ్, ఎలాంగేటెడ్. థర్డ్ పెయిర్ ఆఫ్ అపెండేజెస్ ఆర్ వెరీ లాంగ్, చాలా పొడవుగా ఉండి ఏం చేసినాయి, అనేక వేటిని కలిగి ఉన్నాయి. వీటి చుట్టూతో ఏమున్నాయి, కేశాలను కలిగి ఉన్నాయి. సీటే లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్, అంటే ఏదడానికి తోడ్పడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది చూడు, ఇప్పుడు పృష్ఠతలం, ఇదంతా పృష్ఠతలం ఎలా ఉంది, కుంభాకృతిలో ఉంది. కాన్వెక్స్ ఇన్ షేప్, డోర్సల్ రీజన్ ఈజ్ కాన్వెక్స్, కుంభాకృతిలో ఉంది పృష్ఠతలం. ఓకే, నెక్స్ట్ ఈ చివరి భాగం చూస్తే మనకి వి షేప్ లో కనిపిస్తుందట. పరాంతం వి ఆకృతిలో కనిపించును. పోస్టీరియర్ అండ్ ఏపియస్ లైక్ వి షేప్. ఓకే, నెక్స్ట్ వీటిలో మగ కీటకాలు గట్టిగా శబ్దం చేస్తాయంటే ఏంటది, కీచు కీచు అని శబ్దం చేస్తాయి. హార్ష్ సౌండ్. మేల్ ఇన్సెక్ట్స్ ప్రొడ్యూసెస్ హార్ష్ సౌండ్. కీచ్ అనమాట. ఈ శబ్దం ద్వారా ఏం చేస్తుంది, కీటకం ఆకర్షించబడుతుంది. మేల్ ప్రొడ్యూసెస్ క్రోకింగ్ సౌండ్స్, లేదా ఏంటది శబ్దాన్ని చేస్తుంది మేల్. హార్ష్ సౌండ్, హార్ష్ వాయిస్. ఈ వాయిస్ ఏం చేస్తుంది, అట్రాక్ట్స్ ఇట్స్ కౌంటర్ పార్ట్, ఆడ కీటకాన్ని ఆకర్షిస్తుంది అనమాట. ఇవి క్యానిబాలిజం ని ప్రదర్శిస్తాయి. క్యానిబాలిజం అంటే ఏంటి, స్వజాతి భక్షణ. క్యానిబాలిజం, క్యానిబాలిజం అంటే ఏంటి, వాటి స్వజాతి జీవులను కూడా, అంటే చిన్న చిన్న డెంబకాలని, ఇది ప్రౌఢ జీవి, చిన్న డెంబకాలని ఆహారంగా తీసేసుకుంటుంది, వాటి పిల్లల్ని ఆహారంగా తీసుకుంటుంది అంటారు. స్వజాతి భక్షణ, క్యానిబాలిజాన్ని ప్రదర్శిస్తుంది. ఓకే, క్యానిబాలిజాన్ని ప్రదర్శిస్తుంది. ఇంకా పూర్వాంతంలో ఏమున్నాయి, కళ్ళు అనేవి ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. అట్ ద యాంటీరియర్ రీజన్ వెరీ నియరర్, చాలా తక్కువ డిస్టెన్స్ తోటి ఉన్నాయి, దగ్గరగా ఉన్నటువంటి నేత్రాలు ఉన్నాయి. ఇది వీటి గురించి ఏమంటాం, వీటిని సాధారణంగా బగ్స్ అన్నాం. తల క్రిందులుగా ఎదగలుగుతాయి. విరామ స్థితిలో ఉన్నప్పుడు శరీరం ఒక పక్కకు వంగినట్లుండి తల భాగం క్రింది వైపుకు ఉంటుంది. హెడ్ రీజన్ ఈస్ బౌండ్ అండ్ డ్యూరింగ్ రెస్టింగ్ కండిషన్ ఇట్స్ బాడీ టిల్స్ ఏ సైడ్, అదొకటి. నెక్స్ట్ దీస్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ బగ్స్ అండ్ వర్టికల్లీ స్విమ్స్. తర్వాత దీని యొక్క శరీరం కాన్వెక్స్ షేప్, కుంభాకృతిలో ఉంటుంది. పరాంతం ఏపియస్ వి షేప్, వి ఆకృతిలో కనబడుతుంది.
నెక్స్ట్ మూడో జత ఉపాంగాలు పొడవుగా ఉండి శోకాలను కలిగి ఉన్నాయి. ఎలాంగేటెడ్ హెడ్ పేర్ ఆఫ్ అపెండిజెస్ అండ్ పొజిసింగస్ ఏంటది సీటే కలిగి ఉన్నాయి. మగజీవుల్లో ఏముంటది హార్ష్ సౌండ్ కీచుమనే శబ్దం చేసి ఆడజీవుల్ని ఆకర్షిస్తాయి. స్వజాతి భక్షణ కూడా చేస్తాయి. కానిబాలిజం. ఈ సెబిస్టర్ గురించి రాసుకున్నారా అమ్మ? సెబిస్టర్ గురించి రాసుకున్నారా? రాసుకున్నాం మేడం. ఓకే, అయితే సెబిస్టర్ డయాగ్రాము వేసేసుకున్నాం కదా మనం. ఓకే, నెక్స్ట్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఇంకా ఏంటి, ఇంకా నీటి కీటకాలు ఇంకా కొన్ని ఉన్నాయి. రెండింటికే డయాగ్రామ్ ఇచ్చాను. మిగతా వేద్దాము. ఏరు మిగతా జనాలు? జ్యోతి వేసావా డయాగ్రామ్? వేసాను మ్యామ్. ఓకే, వేసాను. నెక్స్ట్ మిగతా ఓకే ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్స్ వేయండి. రెండు ఇచ్చాను కీటకాల్లో, సైబిస్టర్ ఇచ్చాను, నోటో నెక్టా ఇచ్చాను. మిగతాయి చూద్దాము. ఇంకా నిన్న చెప్పుకున్న వాటిలో వేటికి డయాగ్రామ్ వేయలేదు. సైక్లాప్స్ వేసారు కదా డయాగ్రామ్? సైక్లాప్స్ వేసుకున్నారా ఇది వరకు? ఎస్ మేడం, ఎస్ మేడం, వేసాను మేడం. డాఫ్నియా వేయలేదు కదా? డాఫ్నియా డాఫ్నియా వేసారా? లేదు మేడం, వేయలేదు మేడం. డాఫ్నియా క్లాసిఫికేషన్ రాయండి ముందు. వర్గీకరణ ఆర్ద్రోపోడా, ఆర్ద్రోపోడా క్లాసిఫికేషన్ రాసుకున్నారా? ఎస్ మేడం, రాసుకున్నాం చెప్పారు మేడం. మేడం. అయ్యి డయాగ్రామ్ వేయాలా? అవును మేడం. ఓకే, ఎక్కువ ప్లేస్ కావాలి దీనికి. ఇక్కడ టెయిల్ లాగా వస్తుంది. ఇక్కడ ఇవి గ్రుడ్లు, ఎగ్స్. ఇది పాంగాలు, జాగ్రత్తగా వేసుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా అపెండిక్స్. అన్నీ కూడా అపెండేజెస్. ఈ పార్ట్లో 2 పేర్స్ వేసుకోవాలి. ఇక్కడ 2 పేర్స్ వేసుకుని చివర ఎలా వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా ఇంకో పేరు
ఇలా సేమ్ ఇలా వచ్చినట్టే ఇక్కడ కూడా వేసుకోవాలి. ఆ ఫస్ట్ వచ్చిన దాన్ని శృంగం అంటాం. యాంటెన్నే స్పర్శ శృంగం. నెక్స్ట్ ఇక్కడ మధ్య నేత్రం, మీడియన్ ఐ నడి నేత్రం. తర్వాత ఇది హృదయం, హార్ట్, హార్ట్. ఇవేమో గుడ్లు, ఎగ్స్. నెక్స్ట్ ఇది వాల శూకం. వాల శూకం అంటే కాడల్ సీటే. నెక్స్ట్ ఇది పృష్ఠకంటకం, డోర్సల్ స్పైన్. ఇది చివరున్నది డోర్సల్ స్పైన్, పృష్ఠ కంటకం. పృష్ఠ కంటకం. ఇవన్నీ కూడా ఉదర ఉపాంగాలు, అబ్డామినల్ అపెండేజెస్. అబ్డామినల్ అపెండేజెస్. ఇక్కడ మట్టికి 2 వేసుకోవాలి. ఈ పొడవుది ఒకటి వేసాను, అలాంటి ఇదే ఇక్కడ కూడా ఇంకోటి వేసుకోవాలి. ఫస్ట్ ఉండేదాన్ని స్పర్శ శృంగం, యాంటెన్నే అంటాం. దీన్ని యాంటిన్యూల్, సరే ఫస్ట్ ఉండేది యాంటెన్యూలు స్పర్శ శృంగిక, రెండోది స్పర్శ శృంగం యాంటెన్నే. ఇవన్నీ కూడా అబ్డామినల్ అపెండేజెస్, ఉదర ఉపాంగాలు. ఇది హార్ట్, ఇవి ఎగ్స్ గుడ్లు, ఇదేమో ఏంటి టైల్ సీటే. తర్వాత డోర్సల్ స్పిక్యూల్ లేదా స్పైన్, పృష్ఠ కంటకం. ఇదేమో మీడియన్ ఐ నడి నేత్రం లేదా మధ్య నేత్రం. వేసారమ్మా? డాఫ్నీ అయిందా? హలో, వేసారా మేడం? ఓకే. నెక్స్ట్ తర్వాత ఏం వేసుకున్నారు? పారమీషియం ఇచ్చేసాను కదా. ఇచ్చేసారు మేడం. పారమీషియం అయిపోయింది. ఇంకా జలకీటకాల్లో 2 ఇచ్చాను. పిస్టియా ఐకార్నియా కూడా వేసేసుకున్నారు కదా మొన్న. లెమనా వేసుకోవాలా? వేస్తాం మేడం. లెమనా, లెమనా వేసుకోవాలి మేడం. ఓకే. లెమనా క్లాసిఫికేషన్ నిన్న రాశారు. ఏకదళ బీజాలు మోనోకార్డ్స్, లెమ్నియేసి ఫ్యామిలీ, లెమ్నియేసి. ఇప్పుడు వేసుకోబోయే డయాగ్రామ్ ఏంటి? మనం లెమనా వేస్తున్నాను నేను. డయాగ్రామ్ నోట్ చేసుకోండి. ఈ లెమనా చూడండి ఎలా ఉంది. ఇలా ఉంది. ఓకే, దీని నుంచి సన్నగా ఇది రూట్ పాకెట్స్, వేరు తొడుగు. ఈ చివర బీజాలు అనగానే ఫైబ్రస్ రూట్ సిస్టమ్, అబ్బురపు వేరు వ్యవస్థ. లేబులింగ్ చేయండి. ఇది లేబులింగ్ ఏంటిది? థాలస్, థాలస్, థాలస్ వేరు తొడుగు. రూట్ పాకెట్ వేరు తొడుగు, రూట్ పాకెట్. ఇది థాలస్. ఇది శాఖారహిత వేరు, శాఖ రహిత వేరు, శాఖారహిత వేరు. బ్రాంచ్లెస్ రూట్స్ లేదా రూట్స్ వితౌట్ బ్రాంచెస్. ఈ లెమనాని కామన్గా ఏమన్నాం? డక్వీడ్ అన్నాం. నిన్న చెప్పుకున్నాం డక్వీడ్ అన్నాం. నీటి మీద చక్కగా స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటుంది, ఫ్లోట్స్ ఓవర్ ద వాటర్. ఇంకా ఎలా ఉంటుంది? గ్రూప్స్గా ఉంటుంది, గుంపులు గుంపులుగా ఉంటుంది.
ఇంకా ఎలా ఉంది, చిన్నకలు అనమాట, స్మాల్ ఫైటోప్లాంక్టాన్, నీటిలో ఉండేటువంటి ఆ, మొక్క, హైడ్రోఫైట్ ఇది. దీని దేహం చూస్తే మనకి ఇక్కడ కాండము కనిపించలేదు, నో డిఫరెన్స్ బిట్వీన్ స్టెమ్ అండ్ లీఫ్, డిస్టింగ్విష్ మనం కాండము పత్రం అనే భాగాలు ఉంటాయి యాక్చువల్గా మొక్క అయితే. ఇక్కడ మనకి ఎలాంటివి ఏమీ కనబడలేదు, అంతా ఇలా ఉంది, బద్దలాగా ఉంది, జస్ట్ లైక్ కాటిల్డా. అందువల్ల దాన్ని ఏమన్నాం, థాలస్ అన్నాం. ఇవి ఎలా ఉంటాయంటే లైట్ గ్రీనిష్ కలర్, లేత ఆకుపచ్చ వర్ణంలో ఉన్నాయి, పొలుసుల్లాగా ఉన్నాయి, జస్ట్ లైక్ స్కేల్స్, పలుచుగా జస్ట్ లైక్ స్కేల్స్ ఉన్నాయి. ఇక ఈ వేళ్ళు చూస్తే బ్రాంచ్లెస్ కదా, శాఖారహితంగా ఉన్నాయి. తర్వాత ఇంకా ఏంటి, మూలకేశాలు అనేవి లేవు. మూలకేశాలు అంటే ఏంటవి, చిన్న చిన్న హెయిరీ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ యాబ్సెంట్, కానీ రూట్స్ ఆర్ ప్రజెంట్. ఏమున్నాయి, రూట్ పాకెట్స్, వేరు తొడుగులు అనేవి ఉన్నాయి. ఇది లెమ్నా గురించి. నెక్స్ట్ ఒట్టీలియా డయాగ్రామ్ చెరిపోయినా, ఒట్టీలియా దగ్గరికి రండి. డయాగ్రామ్ ఒట్టీలియా, అది క్లాసిఫికేషన్ ఏంటి, ఏకదళ బీజాలు, మోనోకాట్స్, హైడ్రోకారిటేసి, ఫ్యామిలీ హైడ్రోకారిటేసి అనుకున్నాం. పేరేంటి, ఒట్టీలియా. ఒట్టీలియా ఇది దీనికి సంబంధించి. సరే, మరి ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఒట్టీలియా అనేది డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ బ్రాంచెస్ ని కలిగి ఉంది. ఇందులో చూస్తే రూట్స్ చూడండి, ఫైబ్రస్ రూట్స్, అబ్బురపు వేళ్ళు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా పత్రాలు. పత్రాలు అనేవి ఇలా ఉన్నాయి, పత్రాలు. ఇవి లేబులింగ్ చేయండి. ఇదంతా హైడ్రోఫైట్స్ గనక వాటర్, నీటిలో ఉంటుంది. ఇవేంటి, అబ్బురపు వేళ్ళు, ఫైబ్రస్ రూట్స్. ఇవన్నీ కూడా లీవ్స్, పత్రాలు. పత్రాలు. ఇదేంటి, పత్ర వృంతం. ఇక్కడ పత్ర వృంతం, పత్ర వృంతం, పిటియోల్ లేదా స్టాక్. పత్ర వృంతం లేదా పిటియోల్, స్టాక్. ఈ ఒట్టీలియా ఎలా ఉంది, తక్కువ నీటిలో తక్కువ లోతు ఉన్నటువంటి నీటిలో పెరిగే మొక్క అనుకున్నాం. ఇట్ ఈస్ హైడ్రోఫైట్. ఏంటి, షాలో వాటర్స్, ఇట్ డ్వెల్స్ ఇన్ షాలో వాటర్, నాట్ ఇన్ డెప్త్ వాటర్. అలాగే వేళ్లతో పాతుకుని పోయి ఉంటుంది. ఇట్ పెనట్రేట్స్, ఫిక్సెస్ ఇన్ టు ద సాయిల్ త్రూ ఇట్స్ రూట్ సిస్టమ్. ఓకే, ఇంకా దీంట్లో స్టెమ్ ఈజ్ రెడ్యూస్డ్, కాండం అనేది క్షీణించి ఉంటుంది. ఇదిగో ఈ మధ్యలో ఉన్నది, దీన్ని ఏమంటాం మనం, స్టాలాన్. ఇది లేబులింగ్ అవుట్ చేసుకోవాలి, స్టాలాన్ అంటాం దీన్ని. ఈ స్టాలాన్ ద్వారా ఇట్ ప్రాపగేట్స్, దీని ద్వారా ఏం చేస్తుంది, దాని యొక్క రేస్ని పెంచుకుంటుంది. తర్వాత ఈ పత్రాలు అనేవి ఎలా ఉంటాయి, నీటిలో మునిగి ఉంటాయి కదా. దీస్ ఆర్
డ్రోన్డ్ ఇన్ వాటర్ ఇన్సైడ్ ద, కొన్నేమో నీటికి దగ్గరలో తేలుతూ ఉంటాయి అన్నమాట. వేళ్ళు ఎలాంటివి? ఫైబ్రస్ రూట్స్. కాండం అనేది లేదు, కాండం అనేది మనకి కనిపించదు. మరి కాండం లేకపోతే ఎలాగా? ఇదిగో ఇదే స్టోలాన్, నిన్న కూడా చెప్పుకున్నాం. స్టోలాన్ ద్వారా దీని యొక్క రేస్ అనేది పెరుగుతుంది, వ్యాప్తి చెందుతుంది. వేసారా డయాగ్రాము? ఏమ్మా వేసుకున్నారా? ఓకే, వేసాం మేడం. నెక్స్ట్. ఓకే, నింఫియా. నెక్స్ట్ డయాగ్రామ్ నింఫియా. నింఫియా ఇది, ఈ డయాగ్రామ్ వేస్తున్నాను ఇప్పుడు, నోట్ చేసుకోండి. నింఫియా క్లాసిఫికేషన్ ఏంటి? ద్విదళ బీజాలు, డైకాట్స్. ద్విదళ బీజాలు ఫ్యామిలీ నింఫియేసి, కుటుంబం నింఫియేసి అన్నమాట. నింఫియేసి అనేటువంటి ఫ్యామిలీకి చెందింది. దీని డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నింఫియా అంటే ఏంటి? తామర. మనందరికీ తెలుసు తామర ఎలా ఉంటుంది. ఈ షేప్ లో ఉంటాయి అన్నమాట. ఈ షేప్ లో ఉన్నది. ఇక్కడ ఒక స్టెమ్ లాగా తీసుకుంటాం. నెక్స్ట్ ఫైబ్రస్ రూట్స్. ఇదంతా కూడా అబ్బురపు వేర్లు అన్నమాట. ఇది చూస్తే ఇలాంటి వేవీ మార్జిన్స్. ఇలా కొంచెం ఇలా రంపపు అంచుల్లాగా ఉంటాయి, కొంచెం వంపు తిరిగి ఉంటుంది. ఇలాగా శాఖలు ఇలా కనిపిస్తుంది. తామరాకు చూసే ఉంటారు కదా మనం. ఇలాగా ఉంటుంది. సరే, లేబులింగ్ చేయండి. పత్రాలు, లీవ్స్, పత్రాలు. ఇదంతా కూడా పత్ర వృంతం, పిటియోల్. ఇందాకలాగే స్టెమ్ అనేది కనబడదు మనకి. ఇదిగో వీటిని ఆప్సెట్స్ అంట. ఆప్సెట్స్, ఆప్సెట్లు. ఇవి రూట్స్, వేర్లు. ఏముంది లేబులింగ్? పత్రాలు ఉన్నాయి, లీవ్స్, పిటియోల్ ఆర్ స్టాక్, పత్ర వృంతం, ఆప్సెట్, రూట్స్, వేర్లు. ఇది నింఫియా, తామర అంటాం మనం దాన్ని. అది ఏంటి? సాధారణంగా నింఫియాని వాటర్ లిల్లీ అని కూడా అన్నాం. తక్కువ లోతున్నటువంటి చెరువుల్లో పెరుగుతుంది అని చెప్పుకున్నాం. బహువార్షికం, దిస్ ఇస్ పెరినియర్. ఓ సంవత్సరం వస్తే ఇంకా అలాగా కంటిన్యూస్ గా కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఇదేంటి? ఈ నీటి అడుగున ఉన్నటువంటి బురదలో పాతుకుని ఉంటుంది. ఇట్ ఫిక్సెస్ ఇన్ టు ద మడ్ అనమాట. నెక్స్ట్ ఇంకేంటి? ఈ పత్రాలు అనేవి ఫ్లోట్స్ ఓవర్ ద వాటర్. ఇంకా కాండం అనేది కొమ్ముగా రూపాంతరం చెంది ఉంటుంది. స్టెమ్ ఈజ్ మోడిఫైడ్ యాజ్ అ రైజోమ్ ఉండి బురదలో పాతుకుని ఉంటుంది. రన్నర్ల ద్వారా శాఖీయోత్పత్తి చేస్తుంది. ఇట్ ప్రాపగేట్స్ త్రూ రన్నర్స్. నెక్స్ట్ పత్రాలు. దీని పత్రాలు చూస్తే ఎలా ఉంటాయి? వెల్వెట్ వలె ఉంటాయి. ఎందుకు? వ్యాక్సీ కోటింగ్,
దీని మీద ఇలా మైనపు పూత అనేది ఉంటుంది, అందుకని సాఫ్ట్గా ఉంటాయి. అందువల్ల ఏంటి వాటర్ అనేది ఏమవుతుంది, వాటర్ దాని మీద డజంట్ పెనట్రేట్ అనేది అబ్జర్ప్షన్ అనేది జరగదు, నీటిని పీల్చుకోకుండా బిందువులాగా కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ వేర్లు ఎలాంటి వేర్లు, ప్రతి కడుపు వద్ద ఏర్పడి బురదలో పాతుకుని ఉంటాయి. అవును కదా. ఇది దేని గురించి, నింఫియా గురించి. ఇంకేం వేయాలి, డయాగ్రామ్స్ ఒట్టీరియా వేసుకున్నాం, నింఫియా వేసారు, నెక్స్ట్ లెమనా వేసారు, ఫిషియా ఐకార్నియా కూడా వేసేసుకున్నారు. ఇంకా జలచర కీటకాల్లో సెబిస్టర్ ఒకటి వేసారు, నోటోనెక్టా వేసారు, ఆల్రెడీ సైక్లాప్స్ వేసేసుకున్నాం, డాఫ్నియా ఇప్పుడు వేశారు, ఇది వరకేమో పారమీషియం కూడా వేసి ఉన్నారు. ఇంకా ఫిష్ డిసీజెస్ వేసేసుకున్నారా, చేపల్లో వ్యాధులు వేసుకున్నారా? హలో ధనలక్ష్మి, ధనలక్ష్మి మేడం చేపల్లో వ్యాధులు చెప్పానా నేను? మేడం నేను అప్పుడు రాలేదు మేడం, మరి చెప్పలేదు, నాకు తెలియదు మేడం. ఓకే ఓకే. శ్రావణి, శ్రావణి ఎస్ మేడం. చేపల్లో వ్యాధులు చెప్పానా? ఎస్ మేడం, చెప్పారు మేడం. డయాగ్రామ్స్ వేసుకున్నారా? వేసుకున్నాం మేడం, క్లాసిఫికేషన్ ఏమేమి రాసుకున్నాం. ఏమేమి వ్యాధులు చెప్పుకున్నాం? వ్యాధులు లేబియోరోహిత, లేబియోరోహిత వ్యాధి, అదే డిసీజెస్. చిన్న పెంటేట అదేనా మేడం? అవి కాదురా వ్యాధులు. అవేంటి, మంచినీటి చేపలు, ఉప్పు నీటి చేపలు, తర్వాత మిశ్రమ నీటి చేపలు చెప్పాను. వ్యాధులు, వ్యాధులు డిసీజెస్ అవి వేసుకోలేదు మేడం. అయితే చెప్పడం కూడా చెప్పలేదు. గాయత్రి, గాయత్రి మేడం చేపల్లో వ్యాధులు చెప్పాను రా. చెప్పుకోలేదు మేడం. మరి ఏం చెప్పుకున్నాం, చేపలు ఒకటే చెప్పుకున్నాం, మంచినీటి చేపలు, ఉప్పు నీటి చేపలు, అంతేనా? మేడం బయోమెట్రిక్ డేటా మేడం. బయోమెట్రిక్ డేటా చెప్పా, వ్యాధులు అనేది చెప్పుకోలేదు, అంతే కదా. మేడం. రొయ్య చెప్పుకున్నావా? రొయ్య కూడా చెప్పుకోలేదు కదా. మేడం రొయ్య చెప్పుకోలేదు మేడం. ఓకే ఓకే. సరే అయితే ఒక చేపలో ఒక వ్యాధి చెప్తాను, ఆ వ్యాధి నోట్ చేసుకోండి. తోక మరియు వాజ విచ్చిత్తి వ్యాధి. తోక వాజ విచ్చిత్తి వ్యాధి. తోక వాజ విచ్చిత్తి వ్యాధి. విచ్చిత్తి వ్యాధి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం రాసుకుంటారు? మడల్ లేదా టెయిల్ ఫిన్, టెయిల్ ఫిన్ రాట్ డిసీజ్, టెయిల్ అండ్ ఫిన్ రాట్ డిసీజ్. మరా తోక వాజ విచ్చిత్తి వ్యాధి. డయాగ్రామ్ వేసుకోండి, డయాగ్రామ్ వేసుకోండి. కనిపిస్తుందా డయాగ్రాము? ఎస్ మ్యామ్. ఓకే.
ఇది చూడండి, ఇది చూడగానే దీనికి ఏదో డిసీజ్ అనేది మనకి అర్థమైపోతుంది. బై అబ్జర్వింగ్ ద ఫిష్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఇట్ ఈస్ డిసీజ్డ్. ఇది చూడండి, ఈ వాజాలు కూడా జస్ట్ లైక్ దిస్ రాటెన్, డిస్ట్రక్షన్. వాటినే ప్రాపర్ వేవీ మార్జిన్స్. ఇలా ఉంటే కొంచెం అది హెల్దీగా లేనట్టు. నెక్స్ట్ ఇవన్నీ స్కేల్స్ వేసేసుకోండి బాడీ అంతా. ఇది చూడండి, ఇక్కడ లేబులింగ్ చేయండి. ఏంటిది? తోక, వాజాలు, కుళ్ళుట. తోక వాజాలు, కుళ్ళుట. రాటనింగ్ ఆఫ్ టెయిల్ అండ్ ఫిన్స్. రాటనింగ్ ఆఫ్ టెయిల్ అండ్ ఫిన్స్. ఇందులో చూసే దేని వల్ల వస్తుంది? ఇట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దట్ ఈస్ సూడోమోనాస్. సూడోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా. సూడోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా లేదా ఎర్గోమోనా బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది అనమాట. రాటనింగ్ ఆఫ్ టెయిల్ అండ్ ఫిన్స్. This is in the fish is caused by two types of bacteria. One is either Pseudomonas or by Ergomonas. Okay. వ్యాధికి దీని వల్ల ఏమవుతుంది? చేపలో వాజాలు, తోక అంచులు తెల్లగా పాలిపోయి ఉంటాయి అన్నమాట. ప్రీవియస్లీ ద ఎడ్జెస్, మార్జిన్స్ ఆఫ్ ద టెయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిన్స్ ఎలా ఉన్నాయి? పేలర్ అండ్ గ్రాడ్యువల్లీ బికమ్స్ రాటెన్. తర్వాత కుళ్ళిపోతాయి. ప్రాథమిక దశలో ఏమవుతుంది? ఇవి తెల్లగా పాలిపోయి ఉంటాయి. తర్వాత గ్రాడ్యువల్లీ ఏమవుతాయి? క్రమంగా పెరిగి కుదుళ్ళ వరకు వ్యాపించేస్తుంది అనమాట. దిస్ డిసీజ్ ఎక్స్టెండ్స్ అప్ టు ద ఇక్కడ ఆరిజిన్ ఎక్కడ? బాడీలోకి విస్తరించేస్తుంది, శరీరంలోనికి విస్తరించేసి అండ్ దట్ లీడ్స్ టు హెమరేజ్. దానివల్ల ఏమవుతుంది? రక్తస్రావం అనేది అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ చేపలు అనేవి చనిపోతాయి, లేదా వేరే చేపలకి ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. కనుక ఇలాంటి చేపల్ని 1:2000 కాపర్ సల్ఫేటు, ఎర్గోప్లాస్టిన్. ఆ ఎర్గోప్లాస్టిన్ అలాగే కాపర్ సల్ఫేట్ 1:2000. కాపర్ సల్ఫేటు అలాగే ఎర్గోప్లాస్టిన్ అదెంత? 1 గ్రామ్ per 100 లీటర్స్. ఒక 100 లీటర్లలో 1 గ్రామ్ ఎర్గోప్లాస్టిన్ కలిపింది. అలాగే 2000 లీటర్లు అంటే 2000 ml అంటే ఏంటి? 2 లీటర్లలో 1 గ్రామ్ కాపర్ సల్ఫేట్ కలిపింది. ఆ రెండింటి యొక్క మిశ్రమాన్ని లోను ఇలాంటి చేపలను ముంచి తీస్తే కనుక ఆ వ్యాధి నుంచి మనం కంప్లీట్లీ ఎరాడికేట్. ఏంటది? కాపర్ సల్ఫేట్ అండ్ ఎర్గి ప్లాస్టిన్. కాపర్ సల్ఫేట్ ఏమో 1:2000, ఎర్లీ ప్లాస్టిన్ ఏమో 1 గ్రామ్ per 100 ml వాటర్ కలిపిన దాంట్లో ఈ చేపల్ని ముంచితే ఏమవుతుంది? ఇది చక్కగా వ్యాధి నుండి బయటపడుతుంది అనమాట. ఒక డిసీజ్. నెక్స్ట్ మిగతా వ్యాధులు వచ్చే క్లాసులో చూద్దాం. ఇప్పుడు ఏంటి మనం చెప్పుకున్నది? చేపలో తోక మరియు వాజ విచ్ఛిత్తి వ్యాధి. ఏంటది? టెయిల్ అండ్ ఫిన్ రాటెన్ డిసీజెస్. కాడల్ ఫిన్
అలాగే అదర్ ఫిన్స్ లో మనం రాట్ అండ్ డిసీజెస్, అది దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సూడోమోనాస్ కానీ ఎర్గోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా వలన కానీ రావచ్చు. ఓకే, వ్యాధుల్లో ఒక వ్యాధి అనేది చూసాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఇవాళ ఏం చూసాం మనం? ఫైటో ప్లాంక్టాన్ యొక్క డయాగ్రామ్స్ వేసుకున్నాం. అలాగే కొన్ని వదిలేసిన జూ ప్లాంక్టాన్స్ కూడా కవర్ చేసుకున్నాం. డాఫ్నియా ఒకటి, ఇంకా ఫిష్ డిసీజెస్లో ఒకటి చెప్పుకున్నాం. అలాగే ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్లో నోటోనెక్టా ఒకటి, నెక్స్ట్ సైబిస్టర్, వాటి యొక్క డయాగ్రామ్స్, వాటి యొక్క సిమ్టమ్స్, క్యారెక్టర్స్ అనేవి చూసాము. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ అవర్ కూడా ఉంది మనకి ప్రాక్టికల్. యాక్చువల్గా మీ 3 hours వేసారు. ఫస్ట్ అవర్ ఏమో నాకు ఫస్ట్ ఇయర్స్ ఉన్నారు. మళ్ళీ అసలు మరి మార్నింగ్ 2 hours అయిపోయినాయి కదా మనకి. అది మరి ఏంటో క్లాష్ అలాగే సార్ టైం టేబుల్. సో నెక్స్ట్ అవర్ ఏం చేస్తారంటే మీరు కొంచెం అసైన్మెంట్ లాగా చదువుకొని, ఇప్పుడు చెప్పుకున్న వ్యాధి ఉంది కదా, తోక వాజాల విచ్చిత్తి వ్యాధి. ఓకే, దీనికి సంబంధించి చక్కగా డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. పాయింట్స్ ఒకటి వేసుకోండి. అలాగే ఫైటో ప్లాంక్టాన్ నింఫియా ఒకటి, నింఫియా తర్వాత ఒటీలియా ఒకటి, లెమ్నా, ఈ 3 నింఫియా, ఒటీలియా, లెమ్నా అవేమో ఫైటో ప్లాంక్టాను డిసీజెస్లో వచ్చి ఇప్పుడు చెప్పుకున్నది. బాగా చదువుకొని డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి అసైన్మెంట్ రాసి పోస్ట్ చేయండి నెక్స్ట్ అవర్. ఓకేనా మేడం ఏమి? మేడం మేము టెస్ట్ పేపర్ తీసుకుంటాం మేడం నోట్స్ కి. ఏ అంటే విన్నావు కదా ఇప్పుడు? విన్నాం మేడం. అంటే ఎలక్టివ్ నోట్స్ మేడం, ఎలక్టివ్ క్లస్టర్ మేడం. నోట్స్ పెడతానుగా నేను. సరే మేడం. ఇప్పుడు విన్నాయి. నేను చెప్పింది ఏంటి? అసైన్మెంట్ రాయమని ఈ అవర్లో. రాస్తాం మేడం. ఓకే మేడం. ఓకేనా? సరే. ఓకే మేడం.